ఏదో హైప్ క్రియేట్ అవుతుంది, మా వార్తలు చదువుతారు, పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు, మీడియాలలో సోషల్ మీడియాలలో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాలలో పెద్దగా చూపిస్తారు. అదే చూపించి ప్రజలు నమ్మిస్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది. ఆ భ్రమ 2023 డిసెంబర్లో తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ తొలగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో అది కంటోన్మెంట్ కావచ్చు, రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు, దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు లేకుండొచ్చు, చాతుర్యంగా మాట్లాడేది తమ్మిని బమ్మిని తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండొచ్చు. కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా 25-30 ఏళ్ళకి 32 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా. గత 9 సంవత్సరాలుగా నా మీద జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నా మీద జరిగినటువంటి మన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా. ఈ విధంగా కూడా ఉంటుందా, తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూశాం. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి. కాబట్టి ఆ ఓటని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని ఒప్పుకోలేక, ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీదేసి దీన్ని ఈ విధంగా సీఎం గారు కొందరు చేసిర్రు. అసలు డబ్బులు పెట్టి కొనే ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ, ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే రాజకీయాల్ని లైవ్ గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది. అంత అమాయకులు కాదు ప్రజలు. ఏది పడితే అది నందిని పందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమలకించి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకొని వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు? రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం, ఎక్కడున్నాయి విలువలు? ఆ రోజు నేను చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు, మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు, వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా 100 మీటర్ల లోపలికి తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ అని కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా.